కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ రిపోర్టును తాజాగా విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. అయితే మరో 2 రోజుల్లో ఫైల్ పై తుది నిర్ణయం తీసుకుని విజిలెన్స్ కమిషన్ సర్కార్కు ఫార్ములా ఈ రేస్ కేసు తుది నివేదికను అందజేయనుంది. అక్కడి ఆమోదం వచ్చిన వెంటనే నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు తిరిగి నివేదిక ఏసీబీకి చేరనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ ఇంజనీర్ BLN రెడ్డిలతో పాటు మరో 2 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఫార్ములా ఈ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ రిపోర్టును తాజాగా విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. అయితే మరో 2 రోజుల్లో ఫైల్ పై తుది నిర్ణయం తీసుకుని విజిలెన్స్ కమిషన్ సర్కార్కు ఫార్ములా ఈ రేస్ కేసు తుది నివేదికను అందజేయనుంది. అక్కడి ఆమోదం వచ్చిన వెంటనే నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు తిరిగి నివేదిక ఏసీబీకి చేరనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ ఇంజనీర్ BLN రెడ్డిలతో పాటు మరో 2 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.